కాండొనేషన్ అంతా ఎంత కాదు భయ్యా, 10,000 తోలు తీరిపోద్ది. ఈరోజు కాలేజ్కి చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను. లేట్గా వెళ్తుంటే మంచి ప్లేస్ దొరకట్లేదు. సో కొంచెం ఫాస్ట్గా వెళ్తే మంచి డెస్క్ చైర్ దొరుకుతుంది అనుకుంటున్నాం. ల్యాబ్లో చాలా ఇబ్బంది అయిపోతుంది అది లేకపోవడం వల్ల. మనకన్నా ముందు వచ్చేసి ఆ ప్లేసెస్లో కూర్చొని పోతే మనం ఏం చేయలేం. ఫ్రంట్న మంచి డెస్క్స్ ఉన్నాయి, ఆ డెస్క్లో కూర్చోవాలనుకుంటున్నాం. చూద్దాం. ల్యాబ్లో చాలా ప్లేసెస్ ఉంటాయి కదా, కానీ ఎందుకు నువ్వు అక్కడే కూర్చోవాలనుకుంటున్నావు అంటే ల్యాబ్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే సగం ల్యాబ్కి మధ్యలో మార్నింగ్ కాలేజ్ అయితే అయిపోయింది. సార్ సమ్ ప్రోగ్రామింగ్ చెప్పారు. ఈ రోజు అయితే కాన్షియస్ గా ఉన్నాం. అన్న ఆర్డర్ ఇచ్చారా? ఎక్కడన్నా అన్న ఇదేనా? ఓకే ఓకే థ్యాంక్స్ అన్న. రే సంథింగ్ ఏదో ఓపెన్ చేయి. మన వీడియో కోసం ట్రైపాడ్ ఏ చెట్ల టాబ్లెట్లా చూసావా? చేస్తున్నది అంతనే అని చెప్పు. సినిమాకి వెళ్తున్నామని చెప్పు. ఈడ వల్ల ఆ సినిమాకి వెళ్తున్నాం. అంటారా శివలీల ఊరే కిందకి వెళ్ళిపోతామా అని అడిగాను. అడిగి వద్దురా నాకు నచ్చదురా కిందనా అన్నాడు. ఎందుకు? పోతే పోయింది కదా, నేను వెళ్ళిపోతున్నాను. మరి కింద చూసేస్తావు నువ్వు. తప్పు ఏదైనా చేస్తున్నావు. ఆడి చూడ్డు ఏరా. నీ సెలవులు ఎన్ని అయ్యారా? 2.5. ఈ అరతో 3 ప్రధానంగా చేసుకుంటా. 90% అటెండెన్స్ ఉంటే సిఆర్టీకి సరిపోతుంది. మరి జగన్ గారిని వదిలేసా? ఆడి బాధ అది. ఆడికి మనం చెప్పాం వస్తావా అని అడిగాం. ఇంకా దానికన్నా మనం ఏం చేయలేం. వాడికి నచ్చితే వస్తాడు, లేకపోతే లేదు. నచ్చితే వస్తాడు, లేకపోతే లేదా. కింద చూడ్డా అన్నాడు. చక్క పైన సినిమా చూస్తాం. జగన్ నువ్వు రాలేదు కానీ పైన టికెట్లు దొరికాయి, కింద అనుకున్నావు. చూసావు కనిపిస్తుందా? I-19. ఓకే, అందుకే రావాలి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి. అనుభవిస్తే గానీ బాధ అనుభవంలోకి వస్తే గానీ బతుకు తెలీదు. మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ కోసం కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో వెళ్ళి తెచ్చేసుకున్నా. దాని తర్వాత మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఏమంతలేదు, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. విజువల్స్ అయితే మూవీ అంతా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా మూవీ ఓకే. ప్రభాస్ ఫ్రెండ్స్ అయితే బాగుంది. నిన్నటి వీడియో ఇంకా ఎడిట్ చేయలేదు. ఆ వీడియోని ఇప్పుడు ఎడిట్ చేసి ఇప్పుడే పోస్ట్ చేయాలి. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. 5కి రిలీజ్ చేయాల్సి ఉంది, కానీ ఇప్పుడు వర్క్ చేయలేదు. చేసేద్దాం. నిన్నటి వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైకి వెళ్ళి ఇంకా అప్లోడ్ చేసేటట్టు నేను ఈ రోజు నుంచి మరి సిఆర్టీ క్లాస్కి ఒక్క సెలవు పెట్టినా కాండొనేషన్ కట్టాల్సి వస్తుంది. పెట్టకుండా ఉండాలి అనేసి కోరుకుంటున్నా. పెట్టను మ్యాక్సిమం. కాండొనేషన్ అంతా ఎంత కాదు భయ్యా, 10,000 తోలు తీరిపోద్ది. పైనుంచి జస్ట్ ఇప్పుడే వచ్చా. ఆ వీడియో అప్లోడ్ చేస్తే ఆల్రెడీ పోస్ట్ అయిపోయి ఉంటుంది. పైకి వెళ్ళి ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే మా ఇంట్లో కింద 5G రాదు. సో పైకి వెళ్తేనే నాకు 5G వస్తుంది. నేను అప్లోడ్ చేసేది చాలా ఫాస్ట్ గా అయిపోద్ది, ఒక 2 minutes లో. అది కింద ఉంటే అది ఎన్ని గంటలైనా ఎప్పటికీ అప్లోడ్ అవుతుంది. అందుకు పైకి వెళ్ళి అప్లోడ్ చేస్తాం. నేను ఎందుకు కొత్త ట్రైపాడ్ కొన్నా అంటే ఆల్రెడీ నా దగ్గర సేమ్ ట్రైపాడ్ ఉంది. కాకపోతే ఈ ట్రైపాడ్ సరిగ్గా ఉండట్లేదు, స్టేబుల్గా ఉండట్లేదు. కొత్త ట్రైపాడ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా అనేసి తీసుకున్నా. ఇంకా దాంతో క్రేజీ షాట్స్
నచ్చినట్టు టెన్షన్ లేకుండా రికార్డ్ చేయవచ్చు. ఇప్పటికే ఆల్రెడీ 7 అయిపోయింది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఆ 1 అవర్ చదివేదేదో ఇప్పుడు చదివేస్తాను.